కార్తిక్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ బికమింగ్ అన్ ఎమోషన్ నాకు. ఆయన టాలెంట్ ముందు ఎవరైనా చిన్నపోతారు. ఎస్పెషల్లీ నాకు సినిమా గురించి కొంత తెలుసు అనుకున్నాను. ఆయన కలిసాక తెలిసింది నాకు సినిమా గురించి ఏమీ తెలియదని. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ బ్రిలియంట్, దట్స్ హౌ టాలెంటెడ్ ఈజ్. ఆయన దాదాపు 6-7 ఇయర్స్ బ్యాక్ రాసుకున్న కథ ఇది. రాసుకుంటూ చాలా రీసెర్చ్ చేసి అశోకుడు 9 పుస్తకాల గురించి చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి, మన హిస్టరీని ఎలాగైనా తీసుకెళ్ళాలి ముందుకి. హౌ కెన్ వీ టేక్ అవర్ ఇండియన్ హిస్టరీ అబౌట్ అశోక్ అండ్ 9 books ఈజ్ ఆ డైరెక్టర్స్ విజన్ అండి. అండ్ టుడే హీ క్రాఫ్టెడ్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంత ఈజీగా అనుకుంది వచ్చేలేదు. అండ్ ఫస్ట్లో గౌతమ్ గారు అలాగే అందరూ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ముందుకి తీసుకెళ్ళాం. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అలా పెద్దగా వెళ్తూ ఉంది. అండ్ ఒకసారి ఆ క్వాలిటీ చూసిన వెంటనే ఫస్ట్ ఒక షెడ్యూల్ వెళ్ళి క్వాలిటీ తీసుకుని వచ్చారనమాట, నేపాల్కి వెళ్ళి. సరే చెప్పారు అందరూ హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాము, ఇంటర్నేషనల్ స్టైల్లో తీస్తాము సినిమా అని అందరికి ఆశ ఉంటుంది. అందరూ చేసాం, మేము కూడా అందరూ కృషి చేశారు మన ఇండస్ట్రీ నుంచి. కానీ ఇట్స్ ఎ ట్రూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ అని కార్తిక్ గారు ఆయనే డిఓపిగా ఉండి ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ చేయడం మాటలు కాదండి. హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ గారు. రియలీ వయసు వచ్చినవారైనా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. యువర్ ఆసమ్. అండ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. ఆయన ఎన్నో ఆటుపోట్లు దాటుకొని ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎక్కువ మాట్లాడరు. సో అందుకే ఆయన పనితనంలో చూపించేశారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మాట్లాడేది ఫినిష్ చేశారు, డైలాగ్ ఒక్క ముక్క కూడా రాదు సార్. అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు. వాళ్ళ పాపకి కీర్తి ప్రసాద్, షీఈ్ వెరీ క్లోజ్ లైక్ మై సిస్టర్. అండ్ ఈరోజు నా చెల్లెలు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్ ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ. అబ్బా, ఐఎమ్ సో హ్యాపీ యూర్ కమింగ్ విత్ దిస్ ఫిలిం అండ్ యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ. ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వ గారి గురించి చెప్పాలంటే అండి, ఈజ్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ యూఎస్. అక్కడ వెల్ సెటిల్డ్. అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశారు. అక్కడ మన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా మన కోసం ఒకరు ఉన్నారంటే టీజీ విశ్వప్రసాద్ గారు అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ అక్కడ అంత లగ్జరీ లైఫు, పీస్ఫుల్ లైఫు వదులుకొని ఒక తెలుగు సినిమా అనే ఒక ప్యాషను, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సినిమా పిచ్చితో, ప్యాషన్తో ఆయన అవన్నీ వదులుకొని ఈరోజు ఒక పక్క ఆంటర్ప్రెన్యూర్షిప్ చేస్తూ, ఒక పక్క బిజినెస్ చేస్తూ, ఒక పక్క సినిమా క్రియేటివ్గా ఆలోచిస్తూ, ఒక పక్క సీజీ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ, అండ్ త్వరలో ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు, వెహికల్ కంపెనీ. ఎవరు చేయగలుగుతారండి ఎన్ని పనులు ఒకరు? మనం ఒక పని హ్యాండిల్ చేసే లోపలే స్ట్రెస్ అంటాం మనం. జీరో సపోర్ట్తో వచ్చాడండి ఇండస్ట్రీకి ఆయన. ఈరోజు కింగ్ ఆఫ్ కంటెంట్ అయి కూర్చొని ఉన్నాడు మన విశ్వప్రసాద్ గారు. 100